అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేని క్రింది విధంగా మార్పు చెందింది. 1. భాభా అణు పరిశోధనా కేంద్రం. 2. భాభా అంతరిక్ష పరిశోధనా సంస్థ. 3. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. 4. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే క్రింది విధంగా మార్పు చెందింది. భాభా అణు పరిశోధనా సంస్థగా భాభా అణు పరిశోధనా కేంద్రంగా మారింది. అసలు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. ఫస్ట్ సర్ దోరబ్జీ టాటా గారు బొంబాయిలో TIFRని స్థాపించారు. TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని స్థాపించారనమాట. అక్కడే మనకు 1954 ఆగస్టు 3న అణుశక్తి విభాగం DIFని ఏర్పాటు చేశారు. 1956లో అప్సరా అనే రియాక్టర్ని ఏర్పాటు చేశారు. 1957 జనవరి 20న అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే AEETని స్థాపించారనమాట. ఈ AEET ద్వారానే సైరస్, జెర్లీనా వంటి పరిశోధన రియాక్టర్లని, ప్లూటోనియం ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1957 జనవరి 20న స్టార్ట్ చేసిన ఈ AEETని కరెక్ట్గా 10 ఏళ్లకు 1967 జనవరి 22వ తేదీన దీన్ని బార్క్గా నామకరణం చేశారు. భాభా అణు పరిశోధనా కేంద్రం, భాభా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా దీనికి పేరు మార్చారనమాట. ఎందుకంటే హోమీ జహంగీర్ భాభా భారతదేశ అణు పితామహుడు. సో ఆయన పేరుని ఈ అణు పరిశోధనా కేంద్రానికి హోమీ జహంగీర్ భాభా గారి పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ బార్క్ ద్వారా ఏంటంటే వైద్యము, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో రేడియో ఐసోటోపుల ద్వారా నూతన ఆవిష్కరణలను చేస్తారనమాట. ఇక్కడ బార్కులో సరస్, అప్సరా, కామని, పూర్ణిమ, ధృవ లాంటి అణు రియాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలోని అణు రియాక్టర్లని ఎవరు ఏర్పాటు చేశారు అంటే బార్క్ అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో అణు రియాక్టర్లు ఏంటి? సరస్సు, అప్సరా, కామని, పూర్ణిమ, ధృవ ఇవన్నీ కూడా అణు రియాక్టర్స్ అన్నమాట. అంతేకాదు బార్క్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని పోఖ్రాన్లో 1974లో ఒకసారి, 1998లో మరొకసారి భూ అంతర్గత అణు పరీక్షలను కూడా నిర్వహించారనమాట. అంతేకాకుండా వీళ్ళు బయోటెక్నాలజీ ద్వారా వ్యాధి నిరోధక పంటలను కూడా అభివృద్ధి చేశారు. నెక్స్ట్, సైన్స్ గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణం విస్తృత పరిధిని కలిగి ఉండాలి, పుస్తకాలు పీరియాడికల్స్ని కలిగి ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోగలగాలి, శాస్త్రీయ విలువలు, నైపుణ్యాలను పెంపొందించగలగాలి. సైన్స్ గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శాస్త్రీయ విలువలు, నైపుణ్యాలను పెంపొందించగలగాలి. నెక్స్ట్, అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యలను ఎదుర్కోవడం, అనుప్రయత్నం చేయడం అనేది విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో నిమగ్నమైన క్రింది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది టెట్కమ్ TRT 2019 స్పెషల్ DSCలు అడిగిన బిట్ అండి. ఏం లేదు, అంతరిక్ష సాంకేతిక అభివృద్ధి పరిచి అనగానే మనకున్న అంతరిక్ష సాంకేతికం ఏంటంటే ఇస్రో అని వెళ్ళిపోండి అంతే. అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యలను ఎదుర్కోవడం, అనుప్రయత్నం చేయడం అనేది విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో నిమగ్నమైన క్రింది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇస్రో. ఇస్రో ఎక్కడ ఉంది? ఇంతకుముందు అయితే నెల్లూరు జిల్లా, ప్రస్తుతం అయితే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. విజ్ఞాన సాంకేతిక విభాగం వారిచే ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్ ప్రారంభించిన సంవత్సరం 2006, 2007, 2007, 2008, 2010, 2011, 2012. ఇది కూడా ప్రీవియస్ DSC బిట్ 2019 టెట్కమ్ TRTది. విజ్ఞాన సాంకేతిక విభాగం వారిచే ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్ ప్రారంభించిన విద్యా సంవత్సరం ఏంటంటే 2007, 2008 సంవత్సరంలో మొట్టమొదట ప్రారంభించారు. అప్పట్లో 5,000 ఎంతో ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ సెలెక్ట్ అయితే విద్యార్థికి దాని ఖర్చులకని. ప్రజెంట్ ఏంటంటే 10,000 రూపాయలు ఇస్తున్నారు. నెక్స్ట్, పాఠశాలలో ప్రత్యేక ఉపన్యాసాలు, సెమినార్లు, సింపోజియం నిర్వహించడానికి అనువైన వేదిక సైన్స్ క్లబ్, సైన్స్ లైబ్రరీ, క్షేత్ర పర్యటన, తరగతి గది. పాఠశాలలో ప్రత్యేక ఉపన్యాసాలు, సెమినార్లు, సింపోజియం నిర్వహించడానికి అనువైన వేదిక సైన్స్ క్లబ్బు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల వల్ల ఒక ఉపయోగము విస్తృత పఠన అలవాట్లు కలుగుతాయి, క్రమశిక్షణ పెరుగుద్ది, వైయక్తిక భేదాలు తొలగుతాయి, నైపుణ్యాలు పెరుగుతాయి. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల వల్ల ఒక ఉపయోగం ఏంటంటే విస్తృత పఠన అలవాట్లు కలుగుతాయి. అంటే వెళ్ళి బుక్స్ చదువుతూ ఉంటే అదే ఇంకా హాబీగా మారిపోతుంటుంది అనమాట. కొత్త కొత్త బుక్స్ చదవడము, శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం, అట్లాగా ఇంట్రెస్ట్ పెరుగుద్ది అనమాట.
నెక్స్ట్ మన రాష్ట్రంలోని రీజనల్ సైన్స్ సెంటర్ ఉన్న ప్రదేశము. మన రాష్ట్రం అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం కిందకు వస్తుందండి, వరంగల్. నెక్స్ట్ విద్యార్థులు వారి అభిరుచుల మేరకు కృత్యాలను ఎన్నుకొని వారి అభిష్టం మేరకు పనిచేయగల స్వాతంత్రాన్ని ఇచ్చేవి. వైజ్ఞానిక సంఘాలు, పరీక్షలు, విజ్ఞాన యాత్రలు, వైజ్ఞానిక చర్చలు. విద్యార్థులు వారి అభిరుచుల మేరకు కృత్యాలను ఎన్నుకొని వారి అభిష్టం మేరకు పనిచేయగల స్వాతంత్రాన్ని ఇచ్చేవి వైజ్ఞానిక సంఘాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజ్ఞానిక ప్రదర్శనశాల, బిర్లా సైన్స్ సెంటర్. ఈ 2 బిట్లు నాకు ఉమ్మడి రాష్ట్రాన్ని బేస్ చేసుకుని అడిగారు అనుకుంటున్నాను. ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజ్ఞానిక ప్రదర్శనశాల ఇక్కడ ఇచ్చుండే వాటిలో బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల, విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల, నెహ్రూ సైన్స్ సెంటర్, బిర్లా సైన్స్ సెంటర్. బిర్లా సైన్స్ సెంటర్ ఆన్సరు. అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న బిట్లు అనుకుని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.